अस्सलामुअलैकुम अंदरिकी नमस्कार। మీరు చూస్తున్నారు టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో భాగంగా ఈ రోజు కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది। అశేష జనవాహిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు ప్రసంగించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ గారు మాట్లాడడం జరిగింది। అలాగే కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరియు వైద్యుల అంజన్ కుమార్ గారు, పిసిసి కార్యదర్శి, స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ గారు మాట్లాడడం జరిగింది। అలాగే కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరియు వైద్యుల అంజన్ కుమార్ గారు, పిసిసి కార్యదర్శి, స్థానిక, అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్నారెడ్డి గారు మాట్లాడడం జరిగింది। ఇటు కార్యక్రమాన్ని చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారు, సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, చింతల కిషన్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వైద్యుల అంజన్ కుమార్ గారు, టిపిసిసి లింగపల్లి బాబు గారు, కాంగ్రెస్ నాయకులు యోనా ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు సత్యప్రసన్నారెడ్డి గారు, కిషన్ గారు, చింతల కిషన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గారితో మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు తదితరులు, బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులతో అశోక్ రావు గారు హలో వెల్చాల రాజేంద్రరావు గారు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యం। వారి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు తరలి వచ్చిన
జనసందోహం అశేష జనావహికి అభివాదం చేస్తున్న వెలిచాల రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి. వారితో పాటుగా హలో అందరికీ నమస్కారం. ఈరోజు మన 22, 23, 24, 42, 44, 43 డివిజన్లకు సంబంధించి 5 డివిజన్లకు సంబంధించి ఈరోజు ఒక కార్నర్ మీటింగ్. ముఖ్యంగా రేపు 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎంపీగా గెలవబోతున్న మన వెలిచాల రాజేంద్రరావు అన్న గారు మీ అందరినీ కమ్మనికి ఈరోజు మన వాడకు వచ్చిండ్రు. వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆరపల్లి మోహన్ అన్న గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన డివిజన్ మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి గారు, అదేవిధంగా 22వ డివిజన్ నుంచి విచ్చేసిన కవిత గారు, దండి రవి గారు, 23వ డివిజన్ నుంచి విచ్చేసిన పాండారెడ్డి లింగమూర్తి గారు, 24వ డివిజన్ నుంచి మన పోచన్న, చోటు, అక్బర్, అమీర్, అదేవిధంగా 42వ డివిజన్ నుంచి విచ్చేసినటువంటి కుమరన్న, మన మాజీ కార్పొరేటర్ నల్లపల్లి అశోక్రావు అన్న గారు, అదేవిధంగా 44వ డివిజన్ నుంచి విచ్చేసినటువంటి మన మీరాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి 43వ డివిజన్ నుంచి మన ఎస్ఏ మోసిన్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి జవాబుదారి చేయడానికి మన రోలా సతీ దీకొండ శేఖర్, అదేవిధంగా అబ్దుల్ రెహమాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా ఆరిఫ్ భాయ్ మాజీ కార్పొరేటర్, అహ్మద్ ఇమ్రాన్ జిల్లా ఎన్ఎస్ఐ, అనిల్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారు, మన ఆకార భాస్కర్ రెడ్డి అన్న గారు, రామచంద్ర గారు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అమ్మలు, అక్కలు, తల్లులందరికీ నమస్కారం. మన మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పైనున్నటువంటి పెద్దలకు నా నమస్కారములు. మనం వేసే ఒక్క ఓటు విలువ మన జీవితం. ఆ జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చిన వెలిచాల రాజేందర్ అన్న ఎంపీ క్యాండిడేట్. మన వెలిచాల రాజేందర్ అన్నకి మన ఒక్క ఓటు వేసి రాజేందర్ అన్న గారిని ఎంపీగా గెలిపించుకొని మన కరీంనగర్కి తీసుకురావాలని మీ అందరి
మళ్ళీ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేయండి. ఆనాడు ఇంకా జయపతిరావు గారు ఎమ్మెల్యేగా లేకపోతే మన కరీంనగర్ ఇంకా ఉండకపో 45,000 ఇళ్లకు నల్ల కనెక్షన్ వచ్చినాయంటే అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం. జయపతిరావు గారు ఒక విజయమైన నాయకుడు. వారి కొడుకు కూడా ఇప్పుడు మన తరానికి ఒక విజన్ చేయడానికి వారు మన ముందుకు వచ్చారు. ఒక విద్యావంతులు ఇప్పుడున్న ఎంపీ అదే విద్యావంతుల ఒక ఎంపీ మీద నాగరాజు ఒక రిపోర్టర్ ప్రశ్న మీకు అధికారులు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తారు? ఇరిగేషన్ అంటే టీచర్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీచర్ ఉంటారు అమ్మా, పల్లె టీచర్ ఉంటారు, విద్యాశాఖలో ఉంటారు. పెద్ద అవగాహన ఎంపీ. ఆ ఎంపీకి ఏం లేదు, మనకు ఒక హిందుత్వం పేరు మీద ఓట్లను తప్పించి రాముని పేరు మీద మన అందరూ రాముని పూజించామమ్మా. సంజయ్ చెప్తారా పూజిస్తామా? రాముడు మన దేవుడు, మనం పూజిస్తాం. కానీ ఇప్పుడున్న బీజేపీలు హిందువులు వేరు ముస్లింలు వేరని పంచాయతీ పెట్టించి ఓట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరందరూ జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమ్మా ఈ వారంలో ఇంద్రమ్మ ఇచ్చిన మనం పింఛన్ వ్యవస్థను తీసుకొచ్చిన మనం అవునా? ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసిన ఇంకొక గ్యారెంటీ ఉంది. ఆగస్టులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేయాలి, తండ్రికి ఇచ్చిన మాట వ్యవధానకుండా కరీంనగర్ అభివృద్ధిని గతంలో జగపతిలో ఏ విధంగా చేసిందో కరీంనగర్ పార్లమెంట్ మొత్తాన్ని కూడా అదే విధంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మన ముందుకు వచ్చినటువంటి వెంచాల రాజేంద్రరావు గారిని ఆదరించడానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ మీటింగ్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటంటే ఏ విధంగా మనం బాగుపడతాం, ఏ విధంగా మనకు ఫలాలు అందుతాయనేది గత 4 నెలలుగా మీరు చూస్తా ఉన్నారు. మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మీకు సిలిండర్ 500 రూపాయలకే అవుతా ఉంది. అదేవిధంగా మీకు 200 రూపాయలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ వస్తా ఉంది. ఈ విధమైనటువంటి ప్రజాపాలన రావాలంటే కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కరీంనగర్ పార్లమెంట్ లో మన అన్న రాజేందర్ అన్న గెలవాలి. ఇంకా ఈ 3, 4తో పాటు ఇంకా 25 సంక్షేమ ఫలాలు మనకు అందుతాయి. ఇవన్నీ కూడా రావాలంటే మన రాజేందర్ అన్న గెలవాలి. ఇవాళ మీరు వచ్చిన వాళ్ళు 1000 మంది 2000 మంది కాదు, మీరు ఒక్కొక్కరు ఒక శక్తిగా మీ పక్కింట్లోలకు, మీ వాడలోలకు, మీకు తెలిసిన వాళ్ళకు, మీ బంధువులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అనుభవిస్తా ఉన్నాం, భవిష్యత్తులో పార్లమెంట్ గెలిస్తే ఏ విధంగా మనకు ఫలాలు అందుతాయనేది దయచేసి మీరంతా మీ ఇళ్లకి అయిన తర్వాత మీ చుట్టాలకు, మీ పక్కలందరికీ చెప్పాలి. ఇవాళ కరీంనగర్ లో 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు. దయచేసి ఒక్కరికన్నా ఎన్నడన్నా మీ వాడకల్లా కనిపించిండామన్నా దయచేసి చెప్పండి. ఒక్కనాడన్నా కనిపించిందా? ఒక కట్టడి బట్టి పోయేటటువంటి అసమర్థత ఎంపీ గత 5 సంవత్సరాలు మనకున్నాడు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నిధులు ఉంటాయి. ఎంపీ కానీ నిధులను మన అవసరాలకు, మన అభివృద్ధికి ఖర్చు పెట్టలేనటువంటి అసమర్థ ఎంపీ బండి సంజయ్ కుమార్. అదేవిధంగా వరంగల్ నుంచి వచ్చినాక కరీంనగర్ లో ప్రేమ ఉండదా తల్లి? వరంగల్ నుంచి వలస వచ్చినటువంటి ఇంకొక అభ్యర్థి వినోద్ కుమార్. ఆయన గత ప్రభుత్వంలో మరి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా ఉంటే కరీంనగర్ రూపాయి పనిచేయనటువంటి అసమర్థుడు. కాబట్టి దయచేసి నిజాయితీగా చిత్తశుద్ధితో కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలనేటువంటి నిజాయితీతో ఇలా మనం ముందుకు వచ్చినటువంటి రాజేందర్ అన్నను పెద్ద మెజార్టీతో గెలిపియాలి. కరీంనగర్ ప్రజలంతా కూడా దయచేసి చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నామా, ఇదంతా కూడా దయచేసి మన నిజాయితీ పరుడైనటువంటి రాజేందర్ అన్నను పెద్ద మెజార్టీతో గెలిపించండి. మీరంతా కూడా ఒక్కొక్కరు
50 ఓట్లతో సమానం. మీరంతా దయచేసి మీ బంధువులను, మీ చుట్టాలను, దోస్తులను అందరికీ కూడా వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయించాలని ఆశిస్తూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నారు. పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు వెల్చల రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న అంజన్ కుమార్ గారు, అలాగే నరేందర్ రెడ్డి గారు, సత్యప్రసన్న గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వారికి ముఖ్యంగా రాజేంద్రరావు గారికి ఎన్టీఆర్ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చిన ముఖ్యంగా మహిళా సోదరులందరికీ ఎత్తులెత్తి నమస్కారం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసి గుర్తుకే, చేసి గుర్తుకే. అమ్మ చేతి గుర్తుకు ఓటు ఎందుకు వేయాలి అంటే 2-3 మాటలు చెప్తా. అమ్మ 10 ఏళ్ళే కార్యక్రమం అధికారంలో ఉంది కదా, కొత్త రేషన్ కార్డు వచ్చినాయి 10 ఏళ్ళ, కొత్త రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు అంటే ఒక ఇంట్లో 3 ఉంటే 5 అయ్యాయి. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్ల కూడా వచ్చాయి, కానీ రేషన్ కార్డు వచ్చినాయి కొత్త మరి ఎట్లా కార్యక్రమం కోటేషన్ 10 ఏళ్ళ అధికారంలో కొత్త రేషన్ కార్డు డబల్ బెడ్రూమ్ వచ్చినా మీకు? కరీంనగర్ జిల్లాలో కానీ కరీంనగర్ కానీ డబల్ బెడ్రూమ్ కట్టిరా, వాళ్ళకని ఇచ్చిరా? మరి మీరు ఆలోచించి డబుల్ బెడ్ కట్టపోయి రేషన్ కార్డు ఇవ్వపోయి వాళ్ళు చెప్పిన మాట కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలు వాళ్ళు చెప్పింది ఏం చేయలేదు. దయచేసి అర్థం చేసుకోమని మాట చెప్తా ఉన్నాం. ఇక మూడు పార్టీ ఈరోజు ఎంపీ ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఎంపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం కానీ ఈ పట్టణానికి కానీ బీజేపీ అభ్యర్థి ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. మరి అదే ఈ మహిళ ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి ఈ దేశంలో మహిళల పరంగా చాలా కార్యక్రమాలు చేసింది. కాబట్టి మీరు ఇందిరాగాంధీ యొక్క పాలన చూడాలి అంటే మరి చేతి గుర్తు కోట్ వేయాలి. ఇందిరాగాంధీ పాలన ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లాని ఇచ్చారు, కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. ఈ రోజు కూడా ఏమంటారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లాడు చాలా ఉన్న 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇల్లాడు చాలా లేదు, ఎక్కడికి బతకచ్చి ఇక్కడ అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఖాళీ జాగా సర్కారు ఉంటే అక్కడ ఖాళీ జాగా కూడా చూపెట్టి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో లేని వారికి ఇళ్ల కార్యక్రమం అన్నమాట చెప్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ అయినాకమ్మా కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ వస్తాయి. ఉదాహరణ 10 ఏళ్ళ ముందు ఇల్లే ఉన్నారు భార్య భర్తలు, ఈ 10 ఏళ్ళ పిల్లలు ఉంటే ఆ రేషన్ కార్డుల పేర్లు లేవు కదా, బియ్యం వస్తలేవు కదా, భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోమని మాట చెప్తూ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమైందా
ఇప్పుడు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ అప్పుడు తెచ్చినాం. అక్కడ శాతవాహన యూనివర్సిటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే యూనివర్సిటీ కూడా కట్టించి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అంటే ఇట్లా తిరుపతి రైలు చూడండి. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ అంటే ఎందుకంటే 10 ఏళ్ల ముందు హైదరాబాద్ పోయి 20,000 అదనంగా ఖర్చు అయ్యింది. ఇక ఎంత 200 రూపాయలు అడ్డలో వస్తే పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్తా ఉన్నారు. కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్తో పాటు రైల్వేతో పాటు ఇక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చింది. ఈ హాస్పిటల్తో పాటు చాలా సౌకర్యాలు నీటి వసతులు కూడా మెరుగైనమాట. ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఇట్లాంటి పనులు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరికి సంబంధించి ఏదైనా పని జరిగిందా దయచేసి ఆలోచించమనే మాట చెప్తా ఉన్నాం. కాబట్టి సోదరి ఇందిరమ్మ రాజ్యం రావాలి. మహిళలు బడుగు బలైన వర్గాలు అన్ని కులాల వారు తీరేవారు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ మంచిగా ఉంటారంటే చేతికి కోటేయమనే మాట మరొకసారి చెప్తూ మీకు అందరూ చేతులెత్తి నమస్కారం చెప్తా ఉన్నా. కానీ 13వ తారీఖు నాడు చేతి గుర్తు కోటేయాలి. మరి చేతి గుర్తు అంటే ఎవరై అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంత యువకులకు యువతులకు తెలియదు. ఎందుకంటే యశ్వంతరావు గారు ఎమ్మెల్యేగా ఉండ్రి, ఎమ్మెల్సీగా ఉండ్రి, వాళ్ళు బాగా సేవ చేసి అప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు వారు 1980లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఇక్కడ తాగునీటి వసతి మెరుగుపరిచింది జగపతిరావు గారే. మీరు పెద్దలను అడిగింది ఇప్పుడు నిలబడ్డా జగపతిరావు కొడుకంటారు. ఈ జగపతిరావు లెవెల్ అని మీరు ఇళ్లలో పోయినాక తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అభ్యర్థుల ఎవరు పనులు ఎవరు పని చేయగలుగుతారు, ఎవరికి రాజకీయంగా అనుభవం ఉంది అనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మీరుంది. కాబట్టి జగపతిరావు కొడుకుగా ఒక పట్టుదల ఉండి విద్యావంతుడుగా సేవ చేస్తామని వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును బలపరచవలసిందిగా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. ఎక్స్ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అన్న గారికి, పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు అంజన్ గారికి, డైరెక్ట్ మీద ఉన్న అందరూ పిసిసి స్థాయి, డిసిసి స్థాయి, పట్టణ స్థాయి నాయకులందరికీ, అశేషంగా తరలి వచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ నా నమస్సుమాంజలు. పొన్నం ప్రభాకర్ గారు మన మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నన్ను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ప్రతిపాదించడం జరిగింది. నేను మీకు సుపరిచితున్నే. నేను మిషన్ హాస్పిటల్లో పుట్టాను, సెయింట్ జాన్ స్కూల్లో చదివాను, శాతవాహన ఇన్స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేసినాను. మా నాన్నగారి ప్రతి ఎలక్షన్ లో మీతో మమేకమైతూ మీతో కలిసి మెలిసి తిరుగుతూ ఉన్నాను. అయినా మళ్ళొకసారి నేను చెప్తున్నాను, నా పేరు వెలిచాల రాజేందర్ రావు. మా తండ్రి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి వెలిచాల జగపతిరావు గారు. మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను. మేము మండల పార్టీ కార్యక్రమాలు గత 1 వీక్ వెళ్ళి కంప్లీట్ చేసుకొని మొదటిసారిగా పట్టణంలో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ పట్టణం మీటింగ్ కు రావడంలో కొంచెం ఉద్వేగానికి లోనవుతున్నాను. నాకున్న అనుబంధం, నాకున్న సంబంధాలు, నాకున్న మెమరీస్ మీతో ఏదైతుందో అత్యంత అన్యోన్యంగా మెలిగిన మెమరీస్ అన్ని నాకు మదిలో మెలగడంతో నేను కొంచెం ఉద్వేగానికి లోనై గుండె వేగంగా కొట్టుకుంటుంది. మళ్ళీ నా అక్క చెల్లెళ్లను, నా అన్నదమ్ములను ఇంత అన్యోన్యంగా కలవడం జరుగుతుంది అని. ఇప్పుడు నా ప్రత్యర్థులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ, బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ, ఆ ఇద్దరికి మీరు చెరొక్కసారి అవకాశం ఇచ్చినారు. అభివృద్ధి ఏమి జరిగిందో మీ కళ్ళ ముందే ఉంది. మా నాన్నగారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ రోజు కూడా 35 సంవత్సరాల తర్వాత
ప్రతి మనిషి మేము తాగే నీళ్లు జగపతిరావు గారు తెచ్చినారు అని ఏలు పెట్టి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ ఆయనే కట్టించినాడు. మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ ఆయనే కట్టించినాడు. రామ్ నగర్ మార్కెట్ వనస్పతి ప్లాంట్ కాడ ఉన్న వాటర్ ట్యాంక్ ఆయనే కట్టించినాడు. ఇద్దె పెరుమాళ్ళు కాడ ఉన్న ట్యాంక్ ఆయనే కట్టించినాడు. ట్యాంకులు ఆయనే, పైప్ లైన్లు ఆయనే, ఫిల్టర్ బెడ్లు ఆయనే. మొత్తం అప్పుడు జరిగిన వాటర్ సప్లై స్కీమ్ తప్ప మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా వాటర్ సప్లైకి జరగలేదు. ఈ రోజు మీరందరికీ 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. 10 ఏళ్ల పరిపాలనలో చేసింది 24 గంటల వాటర్ సప్లై ఉండాల్సింది 2 రోజులకు తీసుకొచ్చే పరిస్థితి. ఈ పరిస్థితికి దిగజార్చిన టిఆర్ఎస్ మీరు మొన్ననే పొందబెట్టినారు. ఆల్రెడీ మన బండి సంజయ్ గారు దేశంలోనే అత్యంత విద్యావంతుడు, 10th గ్రేడ్, తండ్రి గారు టీచర్ అంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు అని అంటాడు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్స్ పనిచేస్తారు అని అనుకుంటాడా? తెలియదు. మరి అటువంటి ఎంపీలను మళ్ళీ కోరు తెచ్చుకుందామా? స్మార్ట్ సిటీ అనేది యాదృచ్ఛికంగా కరీంనగర్ పట్టణం ఎదిగింది కాబట్టి, భారతదేశంలో 100 పట్టణాలకు అవకాశం ఇచ్చినారు కాబట్టి రావడం జరిగింది. దాన్ని నేనే తెచ్చినాను అని పోజులు కొడుతూ వినోద్ కుమార్ ఆయన చేసింది ఏమీ లేదు. అది ఆటోమేటిక్ గా ఆటో పైలట్ లో వచ్చింది. అయినా ఆ స్మార్ట్ సిటీ పనులలో 30% అవినీతి. 30% అవినీతి అంటే ఈ రోజు డ్రైనేజ్ పనులు కానీ, రోడ్ పనులు కానీ కరీంనగర్ లో ఎక్కడికి పోయినా ఉందో ప్రజలు ఈ డ్రైనేజ్ సరిగ్గా జరగట్లేదు, ఈ రోడ్డు సరిగ్గా నాణ్యత లేదు. 30% పంది కొప్పుల్లో 30% వేసి అది చేస్తే బండి సంజయ్ క్రికెట్ లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ ను మన పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఆ 30%లో 15% ఆయన దండుకొని ఒక్క కంప్లైంట్ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ ఎవరికి కానీ ఇచ్చి ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంది, నాణ్యత లేని పనులు చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ రకమైన కంప్లైంట్ చేయలేదు. నిన్న చూసాం మనం డంప్ యార్డ్ పరిస్థితి. 2-3 ఏళ్ల తల్లి వాళ్ళకి చాలా ఇబ్బందిగా, వాళ్ళ కాలుష్యంలోని చాలా సఫర్ అవుతున్నారు. అది ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాలు జరగకుండా కాలుష్యం ఆ ఏరియాలో రాకుండా చేయాలని ప్రణాళిక చేసినాడా? ఒక్కసారి మాటలు విజిట్ చేసినాడా? ఒక్కసారి మీ ఫోన్ ఎత్తినాడా? ఒక్కటే పాట, శ్రీరామచంద్రుని కోటేస్తున్నారు, బండి సంజయ్ కాదు. ఆయనే చెప్పుకుంటుండు, మీరు శ్రీరామచంద్ర స్వామి కోటేస్తుండ్రు, బండి సంజయ్ కాదు అని. మనమందరం శ్రీరామచంద్ర స్వామిని పూజిస్తామా? మనమందరం ఆలయాల పోమా? నిన్న శ్రీరామనవమి జరిగితే మనం శ్రీరామనవమి జరుపుకోలేదా? కానీ శ్రీరామచంద్రుడు నాదిత్య ఉన్నాడు, నేను ఒక్కడే హిందువును అని చెప్పడం న్యాయమా, ధర్మమా? మీరే ఒక్కసారి చెప్పండి. శ్రీరామచంద్ర స్వామి పైనుండి ఆగ్రహంగా ఉన్నాడు బండి సంజయ్ మీద, బీజేపీ మీద. నా బిడ్డల మధ్యలో వైషమ్యాలు సృష్టించి కొంతమంది ఏదైతున్నదో శ్రీరామచంద్ర స్వామి ఉన్నారు, కొంతమంది లేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశంలో 85% హిందువులం, మనమంతా శ్రీరామచంద్ర స్వామిని కొలిచేటోళ్ళమే. కానీ ఆయన మేము మాత్రమే కొలుస్తున్నాము, మాకు శ్రీరామచంద్ర స్వామి పేరు మీద ఓటేంటి అంటున్నారు. ఇదే ధర్మం. శ్రీరామచంద్ర స్వామి చాలా ఆగ్రహంగా ఉండి ఇటువంటి వైషమ్యాలు సృష్టిస్తున్నందుకు వాళ్ళను పాతాలకు తొక్కాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడైనా రామరాజ్యం వస్తే సంతోషిస్తాడు. రామరాజ్యం అంటే సామాన్యులకు కడుపు కష్టాలు కాకూడదు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. చేసి 18% కాదు 12% ఉంది. నిత్యావసర సరుకులు సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉంటే సామాన్యులు సంతోషిస్తారు. పెట్రోల్ డీజిల్ 65-70 ఉంటే సంతోషిస్తారు. కిరోసిన్ 100 రూపాయలు ఉంటే సంతోషిస్తారు. గ్యాస్ తగ్గితే సంతోషిస్తారు. ఇటువంటి చేస్తే అది రామరాజ్యం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
మహిళామణులందరికీ ప్రతి సంవత్సరం ₹1,00,000 మీ అకౌంట్ లో వేస్తానని మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చెప్పింది చేసి చూపించింది. ఇంతకు ముందు కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, చేసి చూపించింది. ప్రతి ఒక్క పని ఏది చెప్తే అది చేసింది. మొన్న 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఆల్రెడీ మీరు 5 గ్యారెంటీలు మీకు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని ఉండు అని హరీష్ రావు గారికి వార్నింగ్ ఇచ్చిన కాదు. నిన్న నేను ఒక వీడియో చూసిన. మన కేటీఆర్ గారు అంటే కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావు గారు నా గురించి మాట్లాడుతూ రాజేంద్రరావు ఎవరో, రాజేంద్రరావు ఎవరికి తెలియదు, 3rd క్లాస్ రామారావు ఈ తండ్రి అంటూ రాజేంద్రరావులో హెలికాప్టర్లో పట్టుకొచ్చి దొంగ బీఫామ్ ఇచ్చిన నీ తండ్రి నడుగు రాజేంద్రరావులో చెప్తాడు. నువ్వు అజ్ఞానివి, బాత్రూమ్లు కడిగిన అమెరికాలో బాత్రూమ్లు కడిగినోనివి, నీకెట్లా తెలుస్తుంది రాజేంద్రరావు ఎవరు అనేది? రాజేంద్రరావు ఎవరు? రాజేంద్రరావు కరీంనగర్ వాస్తవ్యులకు తెలియదు అని అంటున్నావు. నువ్వు ఎక్కడోనివి? ఫస్ట్ తెలంగాణ అనేది స్థానికత మీద పుట్టింది. తెలంగాణ స్లోగన్ మీరంతా చెప్పింది ఏంది? కేసీఆర్ గారు స్థానికులకే పవర్ రావాలి, హన్మకొండ నేను ఇచ్చినట్టు. ఇటువంటి వలస పక్షులు మన దగ్గరకు వచ్చి నేను ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడిని, మీ మధ్యలో మీతో కలిసి పెంచున్నోడిని, నన్ను రాజేంద్రరావు ఎవరు అని అడుగుతాడు. సిగ్గు మానం లేదు. 3rd క్లాస్ తండ్రి గారు పోయిన సంవత్సరం పరమపదించినారు. ఆయన పరమపదించక ముందు చివరి రోజు వరకు కరీంనగర్లోనే ఉన్నారు. నాతో ఒక మాట చెప్పినారు, నిజా నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో బతకాలి. కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ, నీ స్వంత ఫ్యామిలీ. వాళ్ళు ప్రేమానుబంధాలు మనతో చాలా పంచుకున్నారు, చాలా పంచుకుంటారు. నువ్వు అదే స్థాయిలో వాళ్ళతో ప్రేమానురాగాలు పంచుతూ నువ్వు వాళ్ళతో మమేకమై వాళ్ళ మధ్యలో ఉండి నీ చివరి రక్తపు పొట్టు వరకు వాళ్ళకి సేవ చేయాలని నా దగ్గర ఒట్టు పెట్టించుకున్నాడు. నేను మా తండ్రి గారికి ఒట్టు పెట్టినాను. ఆయన నాకు చెప్పడం జరిగింది, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ కాదు, ఈ కరీంనగర్ అంతా నీ ఫ్యామిలీ. నువ్వేదైతే ఇక్కడ ఉండి వాళ్ళకి సేవ చేసి ధరించాలన్నాడు. నేను నీ ముందుకు ఆశీర్వదించాలని వచ్చానమ్మా. నాకు ఒక కొత్త అవసరం లేదు. మాది మచ్చలేని రాజకీయ ఫ్యామిలీ. నేను ఎవరి దగ్గర నయా పైసా పుట్టలేదు. మేమే లక్షల మందికి సాయం చేసిన వాళ్ళము. నేను మీకు సాయం చేద్దామని, సేవ చేద్దామని వచ్చినాను. ఈ సేవకుని మీరు ఆదరించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ రెడ్డి గారు, జై కుమార్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.